ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అని అంటుంటారు పెద్దలు. ఎట్లా అంటే ఇంట్లో సొమ్ములు ఇంటోళ్ళే మాయం చేస్తే ఎవరు తీసిర్రో తెలియదు, ఎట్లా పోయినాయో కూడా తెలియదు. కానీ గా మహబూబాద్ జిల్లాలో ఉన్న ఓ ఊళ్ళే మాత్రం అల్లుడు చేసిన దొంగతనాన్ని అత్తమామలే కనిపెట్టిర్రు. కనిపెట్టుడే కాదు, పోలీసు వాళ్ళకు కూడా పట్టించిర్రు. మరి గా అల్లుడు ఎవరు, ఆయన చేసిన ఉద్ధారకం ఏందో మీరే చూడుర్రి. యోగిడ పోలీసులు వెనక వాళ్ళ ముఖానికి మాస్క్ వేసుకొని నిలబడ్డాడు చూడు. ఈ మూతవారే గా అత్తగారింట దొంగతనం చేసిన సుప్పనాథోడు. అసలు ముచ్చట ఏందంటే బయ్యారం మండలం సంతులాలపూడి తండాలు ఉన్న అత్తగారింటికి పోయిండట ఈ పుణ్యాత్ముడు. మరి పోయినోడు ఏదైనా పని మీద పోయిండో లేకుంటే అత్తగారిల్లు గుల్ల చేసేద్దామని పోయిండో తెలియదు. కానీ పొద్దుగా అందరు తిని పన్నాక అత్తగారింట దొంగతనం చేసి ఎవ్వరికి చెప్పకుండా ఆంచెలు ఉసుకో అన్నాడు. సీన్ కార్డ్ చేస్తే తెల్లారి అల్లుడు లేడు. ఊరిక ఇదెక్కడి కథరు, ఒక్క మాటను చెప్పకుండా వా ఈయనదేం తరీకాని అనుమానం వచ్చి ఇంట్లోకి పోయి చూసిరాట. అంతే, సంతకలు పెట్టిన తులంన్నర బంగారు నకలేసు కనబడలేదు. అమ్మ రాత్రికి రాత్రే గొలుసుతో పాటు అల్లుడు కూడా మాయమైంది. అంటే ఈ దొంగతనం చేసింది మా సోంబేరు అల్లుడుగాడే అని ఉరికిపోయి బయ్యారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు అత్తగారోళ్ళు. ఇక కేసు కట్టిన పోలీసులు ఏమయ్యా రాంబాబు ఏంది నీ కథ అని ఫోన్ కొడితే ఎక్కడ అరెస్ట్ చేస్తారో ఏడ ఈ పంత సాపు చేస్తారో అని బుగులు పడి ఆ గొలుసు తెచ్చి మళ్ళీ అత్తగారింటి ఆకిట్లా పడేసిపోయిండు. అయినా సుత పోలీసులు ఇడవలే, పట్టుకపోయి 4 జప్పరిస్తే నేనే దొంగతనం చేసినా సార్ అని ఒప్పుకున్నాట. అంతేకాదు నేను తాగుడు అలవాటు పడ్డా సార్, అందుకే తాగుతానికి పైసలు లేక ఈ కథ చేసిన, తప్పైందని చెంపలేసుకున్నాట. మొత్తానికి అత్త గోలికాలమ్మ గొలుసు మళ్ళా దొరికింది. కానీ ఇంటికొచ్చిన అల్లుడే ఇంత పెద్ద దొంగ అనుకోలేదు అని గుసగుస పెట్టుకున్నారట ఆ ఊరోళ్ళంతా. ఏదేమైనా అల్లుడు అంటే బంగారం వల్లే చూసుకుంటారు. కానీ వీడు మాత్రం బద్మాష్ అని మాటలు పడ్డాడు. మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని పోతాడు, వీని దొంగ ముఖంలా కట్టే అని పోడబట్టిరు ఈ ముచ్చట చూసిన వాళ్ళంతా.